కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కన్న తల్లి ఇద్దరు పిల్లలను భర్తతో గొడవ పెట్టుకొని ఇద్దరు పిల్లలను కూడా చంపేసి తాను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే భర్తతో గొడవలు ఉన్నంత కారణం వల్లనే పిల్లల్ని ఇద్దరిని కూడా చంపేసి తను చనిపోయినట్టుగా కూడా తన భర్త చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే తన భర్త ప్రవీణ్ తన పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా తాను వేరొక మహిళతో మహేశ్వరి అనేటువంటి మహిళతో ఉండడం, తనను పెళ్లి చేసుకోవడం పట్లనే తన భార్య ఇంటికి వెళ్ళిన సందర్భంలో గత నెల తన ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులతో ఇంటి దగ్గర పెద్దలతో మాట్లాడించిన తర్వాత ప్రవీణ్ తన పిల్లల్ని ఇంటికి తిరిగి తీసుకురావడం జరిగింది. ఆ సందర్భంలోనే నిన్న తన భర్త అయినటువంటి ప్రవీణ్తో గొడవ పెట్టుకున్నటువంటి శ్రవంతి ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసి తను కూడా ఆత్మహత్య చేసుకుంది. అయితే దీనికి ఏదైతే ఆత్మహత్య చేసుకునే ముందు కూడా శ్రవంతి తన తమ్ముడికి అంటే తన భర్తతో గొడవైన సందర్భంలో కూడా తన తమ్ముడికి తన భర్త తనను చంపేస్తాడు అన్నాడని కూడా తన తమ్ముడికి మెసేజ్ చేసినట్టుగా కూడా పోలీసుల విచారణలో ప్రవీణ్ చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఏదైతే అటు మహిళ చనిపోయిందో తన ఇద్దరు పిల్లల్ని కూడా అటు చంపి అటు తను కూడా చనిపోయిన తర్వాత కూడా కుటుంబ సభ్యులు అటు ప్రవీణ్ ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళ ఇంటికి మొత్తం మంట పెట్టడం జరిగింది. పోలీసులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి సర్ది చెప్పి ప్రవీణ్ పైన కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇప్పటి వరకు కూడా ప్రవీణ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. అంటే గతంలో ఎవరైతే మహిళను పెళ్లి చేసుకున్నాడో అంటే మహేశ్వరి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడో దాని తర్వాత కూడా వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయి, అంటే వాళ్ళిద్దరు విషయంలో గొడవలు పడ్డారు అనే దానిపైన కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా తన తల్లిదండ్రులు అంటే మహేశ్వరి అనే మహిళ ఎవరైతే ఉన్నారో పెళ్లి చేసుకున్న తర్వాత కూడా అంటే శ్రవంతిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా మహేశ్వరిని పెళ్లి చేసుకోవడం వలనే వీరిద్దరి మధ్య కూడా గొడవలైనట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా శ్రవంతి ఇద్దరు పిల్లలు కార్తిక్, కౌశిక్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా వేరొక మహిళను పెళ్లి చేసుకోవడం పట్ల కూడా మనస్తాపంతో గురయ్యి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా తన భర్త ప్రవీణ్ తనతో ఊరికే గొడవలు పడుతుండేవాడని, తనతో ఊరికే అంటే వేరొక మహిళతో ఏదైతే పెళ్లి చేసుకోవడం జరిగిందో ఆ విషయంలోనే వారిద్దరికి గొడవలు అవుతూ తరచూ ఉండేయని, ఏదైతే నిన్న జరిగిన ఈ సంఘటన ఉందో అది జరిగే ముందు కూడా అటు ప్రవీణ్కి అటు శ్రవంతికి మధ్య కూడా పెద్ద గొడవ అయిందని, ఆ గొడవ తర్వాతనే తన తమ్ముడికి అటు శ్రవంతి మెసేజ్ చేసిన తర్వాత తన ఇద్దరు పిల్లల్ని కూడా చంపేసి తాను చనిపోయినట్టుగా కూడా పోలీసులు విచారణలో అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా తన భర్తను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు ఏ విషయంలో వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది అనే నేపథ్యంలో ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా అటు తల్లి ఈ గొడవలు అంటే భర్తతో ఉన్నటువంటి గొడవలను దృష్టిలో పెట్టుకొని చిన్న పిల్లల్ని కూడా అటు తల్లి చంపేయడం పట్ల కూడా ఇరు వర్గాలు అంటే అటు తల్లిదండ్రుల అటు ప్రవీణ్ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు శ్రవంతికి సంబంధించిన కుటుంబ సభ్యులు కావచ్చు ఎంతో అటు భావోద్వేగంతో ఉన్నారు. అటు ప్రవీణ్ ఇంటిపైన కూడా దాడి చేయడం పట్ల కూడా అటు పోలీసులు వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిపైన కూడా పోలీసులు కూకట్పల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ అయితే చేపడుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.